హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ 50 మనకి ఈ రోజు 66 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 0.3% పాజిటివ్ గా క్లోజ్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే నిఫ్టీ 50 ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా మనం మిక్స్డ్ సెంటిమెంట్ చూడొచ్చు. కొన్ని సెక్టార్స్ రెడ్ లో క్లోజ్ అయినాయి అండ్ కొన్ని సెక్టార్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. బట్ ఏ సెక్టార్ లో కూడా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కానీ స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ లేదు. ఆన్ యావరేజ్ 0.3 నుంచి 0.5% ప్లస్ ఆర్ మైనస్ లో ట్రేడ్ అయ్యింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ న్యూట్రల్ నుంచి స్లైట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో టెక్నికల్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ మనకి ఈ రోజు ఫ్లాట్ గా ఓపెనింగ్ జరిగింది. సో ఆఫ్టర్ దట్ నిన్న మనకి ఏదైతే హై పాయింట్ ఇంట్రాడే రెసిస్టెన్స్ ఉందో అదే పాయింట్ నుంచి రిజెక్షన్, మళ్ళీ సెకండ్ టైం రిజెక్షన్, థర్డ్ టైం ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ మనకు ఫెయిల్ అయింది బ్రేక్అవుట్. అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్, మళ్ళీ ఈవెన్ ఫోర్త్ టైం మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి మార్కెట్ ఆల్మోస్ట్ ఈ జోన్ దగ్గర క్లోజ్ అయింది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర మనం క్లియర్ గా రిజెక్షన్ విట్నెస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మార్కెట్ ఇదే జోన్ చుట్టూ చాలా వాలటైల్ గా అప్ అండ్ డౌన్ చాపీగా బిహేవ్ చేస్తుంది. మరి ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన రీజన్స్ చూసుకుంటే పెద్దగా రీజన్స్ ఏమీ లేవండి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్టిల్ హైయర్ లెవెల్ ఉంది. కాకపోతే ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫ్లాట్ గా ఉంది. నిన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్ క్లోజింగ్ చూసుకుంటే $90. ఇప్పటికీ ఈ వీడియో షూట్ చేస్తున్న టైం కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ కూడా ఫ్లాట్ గానే ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నిన్న జరిగిన ఫెడ్ మీటింగ్ అవుట్పుట్ చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ కంప్లీట్ గా అన్చేంజ్డ్ అని అనౌన్స్ చేశారు. అది కూడా ఎక్స్పెక్టెడ్. సో దాని వల్ల కూడా మార్కెట్ పాజిటివ్ గా గానీ నెగిటివ్ గా గానీ రియాక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్. ఆగస్ట్ 3rd నుంచి న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బోత్ మాన్యువల్ ట్రేడింగ్ అండ్ ఆల్గో ట్రేడింగ్ లో మీరు ఇండిపెండెంట్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ అండ్ రైట్ స్ట్రాటజీస్ అన్ని మీరు ఈ కోర్స్ లో నేర్చుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందామండి. సేమ్ నిన్న ఎలాగైతే డిస్కస్ చేసామో సేమ్ పాయింట్ ఒకసారి రీకాల్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కనుక ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే నిఫ్టీ లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెషన్స్ చూడండి. రీసెంట్ స్వింగ్ లో నుంచి మార్కెట్ ఒకటే లీనియర్ మొమెంటం లో ఇంక్రీజ్ అయింది. ఎక్కడ ఈ వచ్చిన లీనియర్ మొమెంటం కి పుల్ బ్యాక్ గానీ ప్రాఫిట్ బుకింగ్ గానీ కన్సాలిడేషన్ ఏది జరగలేదు. సో లీనియర్ మొమెంటమ్స్ ఎప్పటికైనా రిస్కే. అది ఒక హెల్దీ మార్కెట్ కాదు. సో ఖచ్చితంగా మార్కెట్ లో ఒక పుల్ బ్యాక్ వస్తేనే తర్వాత రాబోతున్న బుల్ మార్కెట్ కి స్ట్రెంత్ ఉంటుంది. సో అప్పటి వరకు కూడా హైయర్ లెవెల్ దగ్గర మార్కెట్ లో బయింగ్ చేయడానికి ట్రై చేయొద్దు. చాలా చాలా రిస్కీ. సో నేను పర్సనల్ గా ఇప్పుడు సెంటిమెంట్స్ ఎలా ఉన్నప్పటికీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాను. దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి వీకెండ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకున్నాం. ఏం పొజిషన్స్ తీసుకున్నా అట్ ఎనీ కాస్ట్ ఇంట్రాడే క్లోజ్ చేసుకొని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. లెవెల్స్ చూసుకుంటే సేమ్ లెవెల్స్ అండి. 24,300 దగ్గర మనకి రీసెంట్ స్వింగ్ హై రెసిస్టెన్స్ ఉంది. ఫాలోడ్ బై 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఈ రోజు మార్కెట్ మీరు చూసుకుంటే కంప్లీట్ గా 24,300 ఈ రీజన్ చుట్టూనే కన్సాలిడేషన్ జరిగింది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుందాం. ఈవెన్ పీసీఆర్ కూడా మీకు పాజిటివ్ గా ఉండొచ్చు. బట్ 24,300 ఇది మనకి మేజర్ గా మాట్లాడుకుంటున్న లెవెల్ ఈ రోజు మనం. సో పుట్ సైడ్ చూసుకుంటే 92,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాల్ సైడ్ 1,02,000 జస్ట్ ఒక 10,000 చేంజ్ మాత్రం డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఒకటే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్ ఆ లెవెల్ దగ్గరే కన్సాలిడేట్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయని మనం చాలా వీడియోస్ లో క్లియర్ గా మాట్లాడుతున్నాం. అండ్ ఈ రోజు జరిగింది కూడా అదే. మార్కెట్స్ పాజిటివ్ ఉన్నప్పటికీ మీకు పుట్ సైడ్ నుంచి ఏ లెవెల్లో సపోర్ట్స్ బిల్డ్ అవుతున్నాయో కాల్ సైడ్ నుంచి కూడా అదే లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. కాల్ సైడ్ మీకు వీక్ అవడం ఏం కనిపించలేదు. స్టిల్ ఇంకా 1 lakh వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ లెవెల్ మనం బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ ఆ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. సో దట్స్ వై రేపు మార్కెట్ లో మనం 24,300 ని ఒక మెయిన్ రిఫరెన్స్ లెవెల్ కింద చూద్దాం. సో సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేనైతే కంప్లీట్ న్యూట్రల్ గా ఉంటున్నాను. పాజిటివ్ గా నెగిటివ్ గా రెడీగా లేను. సో సింపుల్ గా ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ అండ్ ఇక్కడ రీసెంట్ స్వింగ్ లో పాయింట్ ని ప్లాట్ చేసుకోండి. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సో కన్సాలిడేషన్ అబౌవ్ బ్రేక్ ఏంటంటే లాంగ్, బిలో అయింది షార్ట్. చాలా సింపుల్ స్ట్రాటజీ. ఒక వెరీ బేసిక్ సింపుల్ స్ట్రాటజీ. పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు. కాకపోతే మనం చెక్ చేసుకోవాల్సింది అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు చెక్ లిస్ట్ 24,300 దగ్గర ఇప్పుడు మనకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 1 lakh ఉంది. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 92,000 ఉంది. ఈ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ 1 lakh వాల్యూ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ పెరుగుతూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా చూసుకోవాలి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా ఫాలో అవుతున్నట్టు కనిపించాలి. లేదంటే మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నా దానికి స్ట్రెంత్ ఉండదు. సో ఈ రెండు సినారియోస్ మీకు కనిపించినాయి అంటే ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ నేను పర్సనల్ గా ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. ఈవెన్ దో ఈ రెండు సినారియోస్ కనిపించినప్పటికీ ఈ హైయర్ లెవెల్ దగ్గర నేను మార్కెట్ లో రేపు ఇంట్రాడే పరంగా ట్రేడ్ తీసుకోను. బికాస్ ఇందులో మనం హైయర్ టైం ఫ్రేమ్ లో చూసాం కదా, మార్కెట్ లీనియర్ గా ఇంక్రీజ్ అయింది కాబట్టి పుల్ బ్యాక్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను రేపు అప్ సైడ్ ట్రేడ్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకున్నాను. సో దానికి క్వైట్ ఆపోజిట్ గా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే స్వింగ్ లో ఉందో ఈ స్వింగ్ లో డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మనం ఫర్దర్ గా 24,000 వరకు మనం ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు అదే 24,300 దగ్గర కాల్ సైడ్ ఇప్పుడు ఎంత ఉంది, 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దీని వాల్యూ ఇంక్రీజ్ అవుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 92,000 ఉంది. దీని వాల్యూ తగ్గుతున్నట్టు కనిపించాలి. నథింగ్ బట్ పుట్ సైడ్ వీక్నెస్ కనిపించాలి, కాల్ సైడ్ స్ట్రెంత్ కనిపించాలి. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నా ఆర్ ఫ్లాట్ గా ఉన్నా పర్లేదు. బికాస్ $90 స్టిల్ హై లెవెల్. అది కొంచెం రిస్కీ లెవెల్ కాబట్టి
ఫ్లాట్ గా ఉన్నప్పటికీ డౌన్ సైడ్ బ్రేక్ వచ్చి ఈ క్రైటీరియా వర్క్ అవుతున్నా మనం ఫర్దర్ గా డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. అండ్ మార్కెట్ ఇలా ఫ్లాట్ గా కాకుండా ఎనీ మేజర్ గ్యాప్ అప్, ఒకవేళ గ్యాప్ అప్ జరిగిన గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే అప్ సైడ్ ట్రేడ్ థింక్ చేయండి. గ్యాప్ డౌన్ జరిగిన గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత రీటెస్ట్ తర్వాత ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో మేజర్ లెవెల్స్ చూసుకుంటే 78,000 జోన్ దగ్గర మీకు 78,000 నుంచి 78,200 వరకు ఒక ఎక్స్టెండెడ్ జోన్ ఉందండి మీకు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్. సో మార్కెట్ ఎగ్జాక్ట్ ఆ లెవెల్ కి అయితే వెళ్ళింది, అక్కడ నుంచి రివర్సల్ గానీ ఆర్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఏది రాలేదు. అండ్ 77,000 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో నిఫ్టీలో 24,300 ఎలాగైతే రిఫరెన్స్ తీసుకున్నామో ఇక్కడ మనం 78,000 రౌండ్ ఫిగర్ ఒక రిఫరెన్స్ కింద తీసుకుందాం. సో అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే కంప్లీట్ మార్కెట్ 78,200 జోన్ కూడా బ్రేక్ అవ్వాలి, లేదనుకుంటే ఇక్కడ నుంచి ఏదైనా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫార్మేషన్ జరిగిన 78,000 బిలో డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. బట్ నా ప్రయారిటీ దీన్ని ఇగ్నోర్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మన లెవెల్స్ చూసుకుంటే 57,500 జోన్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ రీసెంట్ స్వింగ్ హై ఉంది. మల్టిపుల్ డేస్ మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అవడం విట్నెస్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్ ఆ జోన్ కి నియరెస్ట్ గా ఉంది, ఇంకా కంప్లీట్ ఆ జోన్ కి అయితే రీచ్ అవ్వలేదు. సో వీ హావ్ టు వెయిట్. సో రీసెంట్ స్వింగ్ లో మనం మార్క్ చేసుకుందాం. దీని ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ 56,800 దగ్గర షార్ట్ టర్మ్ సపోర్ట్ జోన్ ఉంది అండ్ 57,500 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఐదర్ ప్రైస్ ఈ లెవెల్ కి వెళ్ళి రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం ఆర్ఎస్ బ్రేక్అవుట్. సో దీన్ని కూడా ఇగ్నోర్ చేసుకుందాం. బట్ రివర్సల్ వచ్చిందంటే దట్ విల్ బి ద బెటర్ ఆపర్చునిటీ బికాస్ మార్కెట్స్ లీనియర్ మూమెంటం వచ్చింది. ఆర్ఎస్ ఒకవేళ ఇక్కడ ట్రేడ్ ఐడియా మనకి దొరకలేదు, ట్రేడ్ ఆపర్చునిటీ దొరకలేదు అనుకుంటే 56,800 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన ఇక్కడ నుంచి కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్ గా బిట్ కాయిన్ కి సంబంధించిన లెవెల్స్ కూడా చూసుకుందాం. సో బిట్ కాయిన్ మనం నిన్న మెన్షన్ చేసుకున్న లెవెల్స్ లోనే కన్సాలిడేట్ అవుతుందండి, పెద్దగా మొమెంటం రాలేదు ఇందులో కూడా. 64,500 దగ్గర రెసిస్టెన్స్, 63,500 దగ్గర సపోర్ట్ జోన్ ఉంది. సో ప్రెసెంట్ మార్కెట్ ఇప్పుడు రెసిస్టెన్స్ వెళ్ళింది. ఇక్కడ క్లియర్ గా మనం వెయిట్ చేయాలండి, ఐదర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫార్మేషన్ ఆర్ బ్రేక్అవుట్ రిఫరెన్స్ వాల్యూ. సో ఆఫ్టర్ 7 PM తర్వాత స్ట్రక్చర్ ఫార్మేషన్ కోసం వెయిట్ చేసి 7 PM నథింగ్ బట్ డిఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ తర్వాత 64,500 దగ్గర ట్రేడ్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తే బెటర్. యాజ్ ఆఫ్ నో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ వస్తే మంచి మొమెంటం విట్నెస్ చేయొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ కంప్లీట్ వాలటైల్ గా బిహేవ్ చేసినాయి అండ్ ఫ్లాట్ గానే క్లోజ్ అయినాయి. స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కానీ స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ ఏమీ జరగలేదు. కాకపోతే మార్కెట్స్ లాస్ట్ 4 days నుంచి లీనియర్ గా పెరిగినాయి కాబట్టి ఒక కరెక్షన్ రావడం అనేది చాలా హెల్దీ సైన్. సో కరెక్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.